ఐపీఎల్ 2024లో అదిరే ప్రదర్శన చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆదివారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ విధ్వంసంతో 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్నో సూపర్ జైంట్స్ను 137 పరుగులకు కట్టడి చేసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ పవర్ ప్లే ముగిసేసరికి 55-1తో నిలిచింది. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. కేఎల్ రాహుల్ 25, మార్కస్ స్టోయినిస్ 36 పర్వాలేదనిపించారు. దీపక్ హూడా 5, నికోలస్ పూరన్ 10, ఆయుష్ బదోని 15, కృణాల్ పాండ్యా 5 విఫలమయ్యారు. దీంతో లక్నో జట్టు 16.1 ఓవర్లో 137 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా 98 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 14 బంతుల్లో 32, సునీల్ నరైన్ 39 బంతుల 81 అదరగొట్టడంతో 4.1 ఓవర్లోనే 61 పరుగులు చేసింది. అనంతరం సాల్ట్ అవుట్ అయిన నరైన్ జోరు కొనసాగించాడు. చివర్లో రమన్దీప్ సింగ్ 6 బంతుల్లో 3 సిక్స్లు 1 4 సాయంతో 25 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు నష్టపోయి 235 పరుగులు చేసింది. లక్నో బౌలర్లో నవీన్ ఉల్-హుక్ 3 వికెట్లు, యాష్ ఠాగూర్ 1, రవి బిష్ణోయ్ 1, విద్వీర్ సింగ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. 11 మ్యాచ్లు 8 గెలిచి దాదాపు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.